వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది ఒక అద్భుతమైన సూపర్ హీరో సినిమా గురించి. అదే ఐరన్ మ్యాన్ 3. మీకు అర్థం లేని జీవితం కావాలా లేక అర్థవంతమైన మరణం కావాలా? 2013లో విడుదలైన ఈ సినిమా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక మైలురాయి అని చెప్పాలి. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు, కథ, పాత్రలు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు దీని స్పెషల్ ఎలిమెంట్స్ గురించి మనం ఈ రోజు క్లియర్ గా చర్చించుకుందాం. ఐరన్ మ్యాన్ 3 అనేది మార్వెల్ కామిక్స్ పాత్ర అయిన టోనీ స్టార్క్ అంటే ఐరన్ మ్యాన్ ఆధారంగా రూపొందిన సినిమా. ఇది 2012లో వచ్చిన ది అవెంజర్స్ సినిమాకి సీక్వెల్ గా వచ్చింది మరియు ఐరన్ మ్యాన్ సిరీస్ లో 3వ భాగం. ఈ సినిమాని షేన్ బ్లాక్ డైరెక్ట్ చేశారు మరియు రాబర్ట్ డౌనీ జూనియర్ మళ్ళీ టోనీ స్టార్క్ పాత్రలో నటించారు. ఈ సినిమా కథలో టోనీ స్టార్క్ తన జీవితంలో అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటాడు మరియు అతని ఐరన్ మ్యాన్ సూట్ లేకుండానే తన శత్రువులతో పోరాడాల్సి వస్తుంది. ఐరన్ మ్యాన్ 3 కథ ది అవెంజర్స్ సినిమా తర్వాత జరుగుతుంది. టోనీ స్టార్క్ న్యూయార్క్ యుద్ధంలో చిటౌరీతో జరిగిన యుద్ధం తర్వాత మానసికంగా కొంత ఒత్తిడిలో ఉంటాడు. అతనికి ఆందోళన లక్షణాలు కనిపిస్తాయి మరియు అతను తన ఐరన్ మ్యాన్ సూట్స్ పై ఎక్కువగా ఆధారపడుతూ ఎప్పుడూ కొత్త సూట్ ని తయారు చేస్తూ ఉంటాడు. అతని జీవితంలో పెప్పర్ పాట్స్ మరియు అతని స్నేహితుడు జేమ్స్ రోడ్స్ అంటే వార్ మిషన్ కీలక పాత్రలు పోషిస్తారు. ఈ కథలో ప్రధాన విలన్ మాండరిన్ పాత్రలో బెన్ కింగ్లీస్ నటించారు మరియు అతని పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదే సమయంలో ఒక మర్మమైన శాస్త్రవేత్త ఆల్డ్రిచ్ కిలియన్ కూడా కథలోకి వస్తాడు మరియు అతని ఎక్స్ట్రీమ్స్ అనే టెక్నాలజీ ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సినిమా మొదట్లో టోనీ స్టార్క్ తన గతంలో 1999లో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటాడు. అక్కడ అతను కిలియన్ ని కలుస్తాడు. ఆ సంఘటన ఈ కథలో చాలా కీలకమవుతుంది. మాండరిన్ దాడులు అమెరికాను భయభ్రాంతులకు గురి చేస్తాయి మరియు టోనీ స్టార్క్ ఒక భయంకరమైన దాడిలో తన ఇంటిని, తన సూట్స్ ని కోల్పోతాడు. ఇక్కడి నుండి టోనీ తన తెలివితేటలు, ధైర్యం మరియు సాధారణ సాధనాలతో మాండరిన్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. టోనీ స్టార్క్ ఈ సినిమాలో మానసిక సమస్యలతో పోరాడుతూ తన శత్రువులను ఎదుర్కొంటాడు. రాబర్ట్ డౌనీ జూనియర్ తన నటనతో అదరగొట్టాడు. అతని వన్ లైనర్స్, హాస్యం మరియు ఎమోషనల్ సీన్స్ సినిమాకి జీవం పోసాయని చెప్పాలి. పెప్పర్ ఈ సినిమాలో టోనీకి మద్దతుగా నిలుస్తుంది మరియు ఆమె పాత్ర కథలో కీలకమైన ట్విస్ట్ లో భాగమవుతుంది. గ్వినెత్ పాల్ట్రో తన నటనతో పెప్పర్ పాత్రకు బలం తెచ్చింది. మాండరిన్ ఈ పాత్ర సినిమాలో అతిపెద్ద ఆశ్చర్యం. ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన థీమ్స్ ఉన్నాయి, అవి దీన్ని ప్రత్యేకంగా చేస్తాయి. ఈ సినిమాలో టోనీ స్టార్క్ PTSDతో బాధపడుతూ కనిపిస్తాడు. ఇది ఒక సూపర్ హీరో సినిమాలో చాలా అరుదైన అంశం మరియు ఇది టోనీ పాత్రకు ఒక కొత్త లోతు తెచ్చింది. ఈ సినిమాలో ఎక్స్ట్రీమ్స్ అనే టెక్నాలజీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మానవ శరీరాన్ని సూపర్ హ్యూమన్ స్థాయికి తీసుకెళ్తుంది, కానీ అదే సమయంలో ప్రమాదకరమైనది కూడా. మాండరిన్ ట్విస్ట్ ఈ సినిమాలో మాండరిన్ పాత్రకు సంబంధించిన ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇది ప్రేక్షకులను షాక్ చేసింది. ఈ ట్విస్ట్ గురించి ఇక్కడ ఎక్కువ చెప్పడం స్పాయిలర్ అవుతుంది కాబట్టి సినిమా చూసి ఆనందించండి. యాక్షన్ సీన్స్ ఐరన్ మ్యాన్ సినిమాలకు యాక్షన్ సీన్సే హైలైట్. అలాంటి యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో కూడా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో టోనీ స్టార్క్ తన అన్ని సూట్స్ ని ఉపయోగించి పోరాడే సన్నివేశం అద్భుతమని చెప్పాలి. ఐరన్ మ్యాన్ 3 అనేది కేవలం ఒక సూపర్ హీరో సినిమా కాదు, ఇది ఒక మనిషి తన భయాలను, సవాళ్లను ఎదుర్కొనే కథ. మీరు ఈ సినిమాను ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.